అందరికీ నమస్కారం. మన నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు మొన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే వేడుకల్లో పాల్గొని తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి 2029లో అధికారంలోకి మనమే వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రప్పారప్పాకు వస్తామని ఒక తప్పుడు విధానాన్ని తీసుకొచ్చి తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు నిజంగా ఎమ్మెల్యే అనుకుంటున్నారో ఎంపీటీసీ అనుకుంటున్నారో మీరే ఆలోచించుకోవాలా. ఆ విషయం మీద మీ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం. మీ రాజకీయ స్వార్థం కోసం, మీ అవసరాల కోసం మీ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని ఈ విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ 2019 నుంచి 24 మధ్య ఈ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. మీ పార్టీయే అధికారంలో ఉంది. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈరోజు నువ్వు గొప్పగా చెప్పుకుంటా ఉన్నావో, నేను దళిత బిడ్డనని మీ దళిత వర్గానికి చెందినటువంటి డాక్టర్ సుధాకర్ గారికి సైకో అని, మానసిక రోగి అని ఒక ముద్ర వేసి నడి రోడ్డు మీద 2 చేతులు వెనక్కి కట్టేసి మానసికంగా అతను కుంగదీసి అతను చావుకి కారణమైన రోజు, మీరు రప్పారప్పా చేసిన రోజు, అలా చేయడం వల్లనే మీ పార్టీ, మీ ప్రభుత్వం, మీ నాయకుడు 151 నుంచి 11కి పడిపోయాడు. ఈ విషయం మీరు తెలుసుకోవాలా. ఆ రోజు ఏదైతే మీ ప్రభుత్వం అధికారంలో ఉందో 19 నుంచి 24 మధ్య గుంటూరులో ఒక టౌన్లో ఒక ముసలావిడ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద చిన్న పోస్ట్ పెట్టినందుకు ఆమె మీద మీ రప్పారప్పా చూడడం వల్లనే ఆ రోజు మీ పార్టీ 151 నుంచి 11కి పడిపోయింది. ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ తీరంలో ఏదైతే మీరు గొప్పగా చెప్పుకుంటున్నామో, నేను దళిత బిడ్డనని ఆ రోజు ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడు నైటు ఆ పాలెం గుండా ఇసుక లారీలు అక్రమంగా పోతున్నాయని అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ యువకుడిని ఆ స్టేషన్కి తీసుకెళ్ళి మీ పార్టీ, మీ నాయకులు, మీ ప్రభుత్వం అతనికి గుండు పీల్చిన సందర్భం. ఆ రోజు మీ పార్టీ కానీ మీ నాయకత్వం కానీ రప్పారప్పా చేయడం వల్లనే మీ ప్రభుత్వం, మీ పార్టీ 151 నుంచి 11కి వచ్చిన సందర్భం. ఏదైతే మా పార్టీ నాయకులు ఉన్నారో తోట చంద్రయ్య గారు కానీ జల్లయ్య గారు కానీ ఆ రోజు వారి మీద మీ పార్టీ కానీ మీ నాయకత్వం కానీ మీ నాయకులు కానీ రప్పారప్పా చేయడం వల్లనే 151 నుంచి 11కి వచ్చిన సందర్భం. ఇలా మీరు చేసిన అరాచకాలు మీకు అర్థం కావటం తప్పింది. పచ్చ కామెంలోడు లోకమంతా పచ్చగానే ఉందనుకున్నట్టు ఆ రోజు మీరు చేసి మీకు అర్థం కావట్లా. ఆ రోజు మీ ప్రభుత్వం అలా చేయడం వల్లనే 151 కాస్త 11 అయింది. ఈరోజు మీరు ఇంకా మేము 29లో అధికారంలోకి వస్తే రప్పారప్పా అంటారు. ఆల్రెడీ మీ రప్పారప్పా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మీ పార్టీ కార్యకర్తలు, యావత్ లోకం చూసింది. యావత్ లోకం చూడడం వల్లనే 150 కాస్త 11 అయింది. మళ్ళీ మేమేదో 2029లో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మేము 35 సంవత్సరాలు నికరంగా పాలిస్తామని చెప్పారు. 35 కాస్త 5 అయింది. 35 కాస్త 5 అయింది. మళ్ళీ 29లో మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. 29లో మీరు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. రాసి పెట్టుకోండి. 2029లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. 2029లో వచ్చేది CBN 5.0. ఇది ప్రతి ఒక్కరూ రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఈ మధ్య ఏదైతే బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి, అక్కడ ప్రజలు చూసిరు ఏ విధమైనటువంటి ప్రభుత్వం ఎన్నుకున్నారో. లాలూ ప్రసాద్ యాదవ్ ఆ రోజు చేసినటువంటి అరాచకాల్ని ప్రజలు మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ డిపాజిట్ లేకుండా చేసిన సందర్భం. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టిర్రు. అలానే
2029లో కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఖచ్చితంగా తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా సీఎం చేస్తారని గట్టిగా చెప్తా ఉన్నాం. ఏదైతే నువ్వు డప్పా చెప్తా ఉన్నావు, మీడియా ముందుకు వస్తే ఆబద్దా చెప్తావు. అసెంబ్లీకి పోవు, హైదరాబాద్లో మీడియా ఛానల్ కూర్చొని ఏదేదో నోటికి ఏదొస్తే కారు కూతురు కూడా తప్పించి ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి నువ్వు చేసింది ఏందో ఈ నియోజకవర్గ ప్రజానికానికి నువ్వు సమాధానం చెప్పాలా. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణం కట్టించింది తెలుగుదేశం పార్టీ, అంబేద్కర్ భవన్ కట్టించింది తెలుగుదేశం పార్టీ, గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ, అన్న క్యాంటీన్ కట్టిస్తుంది తెలుగుదేశం పార్టీ, గల్లీకి సిమెంట్ వేసింది తెలుగుదేశం పార్టీ, ఎర్రగొండపాలెం నుంచి పుల్లచెరువు తార్ రోడ్డు శాంక్షన్ చేసి తెలుగుదేశం పార్టీ, ఎర్రగొండపాలెం నుంచి తురాంతకానికి తార్ రోడ్డు శాంక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏదైతే కనీసం మీ బస్సు సర్వీసులు నడపకపోతే ఈరోజు తిరిగి పల్లెకి బస్సు సర్వీసుల్ని నడిపిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు గూడూరి ఎలక్షన్ బాబు గారు ఈరోజు చూస్తాను. నాకు తెలిసినంత వరకు మా ఇన్ఛార్జి మా నాయకుడు గూడూరి ఎలక్షన్ బాబు యొక్క పనితనం చూసి నీకు భయం పుడతా ఉంది. అందుకే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని నికరంగా పని చేసుకునేకుండా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసి ఆయన్ని తప్పుదో పట్టించాలని చూస్తాను. నీలాంటి వాళ్ళని ఆయన సర్వీస్లో ఎంపీటీసీ నుంచి దగ్గర ఎమ్మెల్యే స్థాయి వరకు ఆయన సర్వీస్లో ఎంతోమంది చూసుంటారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఆయనకి ఊడేది లేదు, పోయేది లేదు. ఆయన పనితనం మీద, ఆయన నాయకత్వం మీద ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. 2029లో ఖచ్చితంగా ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి తిరిగి అధికారంలోకి వస్తాడని, ఎమ్మెల్యే అవుతాడని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఆ విధంగా మేము ప్రజలకి పనిచేసి చూపిస్తాం.